మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇకపోతే వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ ఆషాఢ మాసంలో అన్ని రంగాల వారికి, ఉద్యోగస్తులకే కావచ్చు, వ్యాపారస్తులే కావచ్చు, ఏ రకమైన వ్యాపారాలు చేస్తూ ఉన్న వాళ్ళైనా కావచ్చు, అనుకూలంగా ఉంటుంది. మంచి ఆశించినటువంటి యొక్క లాభాలు చవిచూస్తుంటారు. ఇంటి యందు శుభకార్యాలు చేసి బంధుమిత్రులతో సంతోషంగా హాయిగా ఉంటారు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. మానసికంగా ఆర్థికంగా నిలదొక్కుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. విదేశ ప్రయాణాలకు మంచి అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడింది ఈ వృషభ రాశి వారికి. ఆదాయం కూడా బాగా ఉంటుంది. కొన్ని రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలు తీరిపోవడము. రెండవది, ఇంతవరకు పెండింగులో ఉన్నటువంటి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి రావడము జరుగుతుంది. కానీ అధిక ఖర్చులు ఉంటాయి. కొందరు దుర్మార్గుల వలన బాధలు ఉంటాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. ఉద్యోగంలో కొన్ని చిక్కులు రావడానికి కూడా ఆస్కారం ఉంది. ఒక్కోసారి అధికారుల యొక్క కోపానికి కూడా గురి కావాల్సి వస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండి కార్యక్రమాలు చేసుకుంటే ఈ నెలలో ఈ వృషభ రాశి వారికి సానుకూలంగా ఉన్నట్టే చెప్పొచ్చు. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే బంధువుల చేత కలహాలు ఏర్పడము, విరోధాలు ఏర్పడము జరుగుతూ ఉంటాయి. అనుకోని ఆపదలు ఎదురై కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది మొదటి వారంలో వృషభ రాశి వారికి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకేయాల్సినటువంటి ఒక సమయం. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే సదా విచారము, ఎప్పుడు కూడా ఏదో పోడగొట్టుకున్నట్టుగా ప్రతి నిమిషము బాధపడుతూ కూర్చోవడము, ఎక్కువగా మౌనంగా ఉండడము, ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడకపోవడము, మౌనంగా ఉండడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. ఇంట్లో కానీ, కార్యాలయంలో కానీ, వ్యాపారంలో కానీ అనాలోచితమైనటువంటి యొక్క పనులు చేసి 10 మంది చేత చీవాట్లు తినడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు స్థానచలనం జరగవచ్చు. అది సామాన్యంగా మీరు అనుకున్న చోటికే స్థానచలనం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కొంత మనోధైర్యం కోల్పోయి ఇబ్బందికరంగా ఉంటుంది. దాని గురించి ఎక్కువగా పట్టించుకోకుండా, మనోధైర్యాన్ని విడిపోకుండా మనోధైర్యంతో కార్యక్రమాలు సాగిస్తూ ఉండాలి రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే యత్న కార్యసిద్ధి, అనుకున్నటువంటి ఒక కార్యక్రమం అంతా కూడా శుభంగా నెరవేరుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నం చేస్తే ఉద్యోగం లభించడం కూడా జరుగుతుంది. ఉద్యోగం చేసేటువంటి వాళ్లకు ప్రమోషన్లు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. చాలా మంచి యొక్క అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఆశించినటువంటి యొక్క పనులు జరగడము, ఏదైనా కొంత రుణ బాధలు కూడా తీరిపోవడము, 10 మంది చేత మంచి అనిపించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మూడవ వారంలో. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయమయ్యి వారి వల్ల ఎన్నో కార్యక్రమాలు సబలీకృతం కావడానికి కూడా ఆస్కారం ఉంది. వారి సహాయ సహకారాల వల్ల జీవితంలో ముందడుగు పడేటువంటి ఒక సమయం ఉంది. ఆశించిన ఫలితాలన్నీ కూడా పొందుతారు. కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా నెరవేరడం జరుగుతుంది. స్థిరాస్తులకై, చిరాస్తులకై ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవి కూడా కొంతవరకు సఫలీకృతం జరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఉండడము మంచిది. ఈ రాశివారు ఈ నెలలో
అంటే ఆషాఢ మాసంలో ఆపదోద్ధారక స్తోత్రం అనేటువంటి దాన్ని ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే ఈ మొదటి 2 వారాలలో వచ్చేటువంటి ఒక ఈతి బాధలు తగ్గిపోయి సుఖంగా క్షేమంగా ఉండే అన్ని రంగాలలో అన్ని విధాలుగా సుఖంగా ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా ఆపదోద్ధారక స్తోత్రము అనేటువంటి దాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేసినట్టయితే అన్ని విధాలుగా మీకు సుఖము సంపదలు కలిగి సుఖంగా ఉంటారు. ఇది విష్ణుమూర్తికి శయనేకాదశి అని చెప్పి అంటారు. అంటే దక్షిణాయనం ప్రారంభం కాగానే ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభం అవుతూ ఉంది. మనకు సూర్యుడు కర్కాటక రాశిలో వస్తున్నారు. కర్కాటక సంక్రమణం అంటారు. ఈ రోజు నుంచే దక్షిణాయనం అంటే ఈరోజు 18వ తారీఖు నుంచే మనకు ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం ప్రారంభమైనటువంటి యొక్క మొదటి ఏకాదశి ఏదైతే ఉంటుందో సామాన్యంగా అది శయనేకాదశి. ఎప్పుడైతే దక్షిణాయనం ప్రారంభమవుతుందో అప్పుడు విష్ణుమూర్తి నిద్రపోతుంటాడు, పడుకుంటాడు. ఆయన పడుకుంటే ప్రపంచం నడుస్తుందా? అదేం కాదు, యోగ నిద్రలో ఉంటాడు. ఆ యోగ నిద్ర 4 గంటలు పడుకుంటాడు మహానుభావుడు. కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్తానేకాదశి అని పేరు. ఆ రోజు మేల్కొంటాడు. మార్గశిర మాసంలో వచ్చబడేటువంటి ఒక వైకుంఠ ఏకాదశి నాడు మనకు ఉత్తర ద్వారం నుంచి స్వామివారు దర్శనమిస్తారు. లేవగానే ఎంబడి దర్శనమివ్వడు స్వామివారు కార్తీక మాసంలో. ఆ ఉత్తానేకాదశి పక్క మించి లేస్తాడు. లేచి శుభ్రం కావాలి, ఫ్రెష్ అయిపోయి అప్పుడు వచ్చి మనకు మార్గశిర శుద్ధ ఏకాదశో లేకుంటే అప్పుడో ఆ వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుందో ఆ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు మనకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తాడు. ఈ చాతుర్మాస్యాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ తొలి ఏకాదశి నాటి నుంచి విష్ణు పూజ చేసుకోవడం చాలా మంచిది. దేవతలంతా కూడా నిద్రపోతూ ఉంటారు. పూర్వకాలంలో అయితే ఈ దక్షిణాయనంలో ఏ కార్యక్రమాలు చేసేటువంటి వారు కాదు. చాలా మటుకు తప్పని పరిస్థితులలోనే చేసేవారు, భగవంతుడు నిద్రపోయినాడని చెప్పి. అయితే ఈ దక్షిణాయనంలో మనము రేపు తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. స్వామివారికి తొలి ఏకాదశి నాడు పొద్దున్నే తలంటి స్నానం చేసుకొని విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని పూజ చేసుకొని స్వామివారికి ఈ ఒక రోజులు మీకు 4 నెలలు వీలు కాకపోతే నెల రోజులు కూడా వీలు కాకపోతే ఒక్కరోజు ఒక వారము ఆ స్వామివారికి అష్టోత్తర నామాలు చెప్తూ తులసీ దళాల చేత పూజ చేయండి. ఎప్పుడైతే మనం స్వామివారు సేవించినారో తులసీ దళాల చేత గనక మనం స్వామివారికి విష్ణుమూర్తికి గనక మనం సేవ చేసుకున్నట్టయితే కార్యక్రమాలన్నీ కూడా మనకు నెరవేరుతాయి. ఇది మనము ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మనకు చాతుర్మాస్యాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత పౌర్ణిమ రోజు గురు పౌర్ణిమ అనేటువంటిది వస్తుంది. ఆ రోజు వ్యాస భగవానుడు పుట్టినరోజని కొందరంటారు, భారతం రాసిన రోజని కొందరంటారు. ఏది ఏమైనా ఆ రోజు స్వామివారికి ఆ వ్యాసమూర్తికి మనము పూజ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన తెలంగాణలో పండుగ ఆషాఢ మాసంలో అందరికీ తెలుసు, బోనాల పండుగ. అంటే అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో భూమి మీద తిరుగుతూ ఉంటుందట. ఆషాఢస్య ప్రథమ దివసే అని చెప్తుంటారు. భూమి మీద తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈమెకు ఈ ఆషాఢ మాసంలో భూమి అంతా కూడా పులకరించి ఉంటుంది. కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనము అంటే నైవేద్యం పెట్టడం అనేటువంటిది జరగాలి. ఆమె సంతోషపడుతుంది. భూమి మీదకి వచ్చింది కాబట్టి అమ్మవారు ఆమెకు ఈ ఆదివారము గురువారము ప్రతివారము ఎవరెవరి యొక్క సాంప్రదాయాలను బట్టి ఆ రోజు అమ్మవారికి పాయసాన్నము నైవేద్యం పెట్టి ఆమెను తృప్తిపరిచినట్టయితే సంవత్సరం అంతా కూడా మనం సుఖంగా ఉంటామని చెప్పి మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆచారము. చాలా పెద్ద పండుగ ఇది, అమ్మవారి యొక్క పండుగ మన తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో బోనం చేసి సంతోషంగా హాయిగా అమ్మవారి యొక్క కృప వల్ల సుఖంగా ఉందాము. తర్వాత తొలి ఏకాదశి, ఆ తర్వాత గురు పౌర్ణిమ,
ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని ఈ పండుగ నిలబెట్టుకుందాము. తిరిగి వచ్చే పండుగలు శ్రావణ మాసం నుంచి మనకు చాలా పెద్ద పండుగలు ప్రారంభమవుతుంటాయి. అప్పుడు కలుసుకుందాము. ఇది శుభం.